అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మై డియర్ హీరో 19వ భాగము. రచయిత కుమారి గారు. రోహిణి మాటలు మెల్లగా ఆర్య చెవిని చేరుతూ ఉన్నాయి. ఆ చప్పుళ్లకు మెలకు వచ్చి కళ్ళు తెరవకుండానే కంగారు పడటం మొదలుపెట్టాడు. ఇంకా అదే నిద్ర కళ్ళతోనే లేచి వెంటనే తలుపు తీసి, ఏమైంది రోహిణి? ఎందుకలా తలుపు కొడుతున్నావు అని అడిగాడు. ఏంటి బాబు, మొహం అలా ఉంది అని అడిగింది. నా గురించి కాదు, ఏమైంది చెప్పు, ఎందుకలా తలుపు కొట్టి కంగారు పడ్డావు అని అడిగాడు. అదేం లేదు, నేను నిన్ను నిద్ర లేపుదామని వచ్చా. నువ్వు ఇంతకీ తలుపు తీయటం లేదు. చాలాసేపు చూసి నాకు కంగారు పుట్టింది. అందుకే తలుపు గట్టిగా కొట్టి పిలిచా అంది. అది సరే, అమ్మకి బాలేదా అని ఏమైనా అన్నావా అని అడిగాడు. అదా, ఆవిడ కంగారు పడుతుందని చెప్పా అంతే. నువ్వు బాగానే ఉన్నావు అని అడిగింది. అబ్బా, నా విషయం పక్కన పెట్టు, ముందు అమ్మ ఎక్కడుంది అని చుట్టూ చూస్తూ ఉన్నాడు. అప్పుడే అమ్మ కంగారు పడుతూ ఆర్య వంక చూస్తూ ఉంది. అమ్మని చూసి, అమ్మ నువ్వు ఇక్కడే ఉన్నావా, ఎందుకు కంగారు పడ్డావు? అమ్మ, కాస్త లేటుగా లేచాను అంతే, దానికే కంగారు పడాలని. అమ్మ ఏడుస్తూ ఉంటే ఆవిడ కన్నీళ్లు తుడుస్తూ, ఇంకెప్పుడు ఇలా కంగారు పడకమ్మా. నేను లేటుగా పడుకొని తలుపు తీయలేకపోతే కాసేపు చూడు, తీస్తాను, అంతేకాని కంగారు పడి ఏడవకు. నువ్వు ఏడిస్తే నేను చూడలేనమ్మా అని ఆర్య బాధపడుతూ అమ్మ చేతుల్ని పట్టుకొని చెప్తున్నాడు. నువ్వు ఇంకెప్పుడు ఎలా తలుపు తీయకుండా నన్ను కంగారు పెట్టకు అని చెప్పి అమ్మ బాధపడుతూ చెప్తుంది. అయినా అసలు రోహిణిని అనాలి అని రోహిణి నీ దగ్గరికి పిలిచి కాసేపు ఆగి నేనే లేస్తా కదా, నువ్వు ఎందుకు ఇంతలోనే అమ్మని కంగారు పెట్టేశావు అని అడిగాడు ఆర్య. మరి నాకు అప్పుడు ఏం చేయాలి అని అర్థం కాలేదు ఆర్యబాబు. అందుకే తప్పక అమ్మ అలా చెప్పి కంగారు పెట్టాను, నన్ను క్షమించు అని తల ఉంచుకొని ఆర్యని అడుగుతుంది. సారీ రోహిణి, పొద్దున్నే కంగారు పెట్టేసరికి అలా అనేశాను. ఏమి అనుకోకు ప్లీజ్, కాస్త ఓపిక పట్టి చూడు, నేనే లేస్తా, ఇలా అమ్మని ఎప్పుడు బాధ పెట్టకు అని చెప్పాడు. సరే బాబు అని తల ఊపి వంటగదిలోకి వెళ్ళిపోయింది రోహిణి. ఆర్య, అమ్మ నువ్వు టిఫిన్ చేశావా అని అడిగాడు. లేదు అని చెప్పింది అమ్మ. ముందు నువ్వు టిఫిన్ చెయ్యి అని రోహిణిని పిలిచి, అమ్మకి టిఫిన్ పెట్టి రోహిణి, ఇంత లేట్ అంటే ఎలా అని అడిగాడు. నువ్వు వచ్చే వరకు తినను అని కూర్చుంది ఆవిడ. ఇంకేం చేయను, అందుకే చాలాసేపు చూసి నిన్ను లేపటం మొదలు పెట్టానని చెప్పింది. సరే, ఇప్పుడు నేను లేచా కదా, అమ్మకి టిఫిన్ పెట్టు అని చెప్పి గదిలోకి వెళ్తున్నాడు. దానికి అమ్మ వెనక నుండి సైగ చేస్తుంది. అది చూసి బాబు, అమ్మ ఏదో చెప్తుంది అంది. ఏంటని వెనక్కి తిరిగి చూశాడు. నువ్వు త్వరగా రెడీ అయ్యిరా, ఇద్దరం కలిసి తిందామని సైగ చేసింది అమ్మ. అమ్మ ఇప్పటికే చాలా లేట్ అయింది, నేను వచ్చే వరకు నువ్వు చూడటం ఎందుకు, నువ్వు తిను, నేను వస్తాను అని చెప్పి అన్నాడు. దానికి ఆవిడ అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా చేసేది లేక ఆర్య త్వరగా రెడీ అయి వచ్చి వంటగదిలోకి వెళ్ళి రోహిణికి చెప్పి దోశలు వేయించి ఒక ప్లేట్లో పెట్టి అమ్మ దగ్గరికి తెచ్చి ఆవిడికి తినిపిస్తూ ఉన్నాడు. అమ్మతో పాటు ఆర్య కూడా తింటూ ఉన్నాడు. రోహిణి వాళ్ళిద్దరికీ దోశలు వేస్తూనే ఉంది. ఆర్య వాళ్ళ అమ్మ మేఘ విషయం అడుగుదాం అనుకొని మెల్లగా ఆర్యని అడిగింది. ఏం చేద్దాం అనుకుంటున్నావు నాన్న? అమ్మాయి మనసు మార్చడం తేలికైన పని అనుకుంటున్నావా అని అడిగింది అమ్మ. ఈ గీత మేఘ వాళ్ళ అందరిలాంటి అమ్మాయిలు కాదు. వాళ్ళు చాలా వేరు. మామూలు అమ్మాయిలకి వాళ్ళకి చాలా తేడా ఉంది. ఎలా ఉన్నారమ్మా బయట అమ్మాయిలు? ఎన్ని తప్పులు చేసినా పైకి ఏమి కనిపించకుండా, ఎవరికి అనుమానం రాకుండా వాళ్ళు చాలా మంచి వాళ్ళు అన్నట్టు అందరినీ నమ్మిస్తూ, మిగతా వాళ్ళంతా చెడ్డవాళ్ళని గట్టిగా అరుస్తూ ఎలా ఉన్నాడు అమ్మా అమ్మాయిలు. కానీ వీళ్ళని చూడు, ఎప్పుడు తెలియని వయసులో జరిగిన తప్పుకి ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నారు. వాళ్ళలాంటి అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు? అందులో కూడా వాళ్ళ తప్పు అంటూ ఏమీ లేదమ్మా, వాళ్ళ అమాయకత్వం అంతే. కాలం వాళ్ళ కథని తెలివి లేకుండా రాసింది అనుకుంటా. మేఘ నేను వెయిటర్ నన్న ఒకే ఒక కారణంతోనే నన్ను దూరం పెట్టింది అంటే, నువ్వే ఆలోచించు, గతంలో ఒక వెయిటర్ అలా చేశాడని మొత్తం వెయిటర్లు అందరూ అలాగే ఉంటారు. అలాగే అమ్మాయిల్ని దుబాయ్లో అమ్మేస్తారు, లేదా అంటే అమ్మాయిల్ని మోసం చేస్తారు అని అలా ఎలా అనుకుంది కదా తను. అంటే దాని అర్థం తను అంత గట్టిగా ఆ గాయాన్ని నమ్ముతుంది. అదే నిజమన్న భ్రమలో భయంతో బ్రతుకుతుంది అని మేఘ గురించి చెప్తూ ఉన్నాడు. ఇంతలో ఆర్య అమ్మ గీత సంగతి ఏంటి నాన్న అని అడిగింది. గీత, అమ్మ గీత నీకు ఎలా కనిపించింది? చాలా గట్టిగా అంతా తెలుసు అని తట్టుకుంటూ, ఏం జరిగినా సరే దాన్ని చూసుకుంటూ తప్పుకుంటూ ఇలా అనుకొని ఉంటావా? కానీ తను అలా కాదమ్మా. తను కూడా మేఘలాగా అదే గతంలో ఉంది. కానీ మేఘకి ఏం తెలియకూడదు, మేఘ నాలో భాగంలో బ్రతకొద్దు, తన జీవితం బాగుండాలి, తను ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటూ లోలోపల ఏడుస్తూ ఉంది అమ్మ. ఆ మాటలు నాకు మేఘ చెప్తుంటే అలాంటి పరిస్థితుల్లో గీతని చూస్తూ మేఘ ఇంకెంత గట్టిగా ఏడ్చి ఉంటుంది అనిపించింది. వాళ్ళు చిన్నపిల్లలా అనిపించారు అమ్మ నాకు. వాళ్ళకి అన్నీ అర్థం కావాలి. ఇంకో విషయం ఏంటంటే,
ఇప్పుడు గీత నా విషయంలో ఒక మంచి అభిప్రాయంతో ఉంది. అలాగే నేను మేఘని కూడా మామూలుగా మార్చాలి. ఇంతకు ముందు ఎలా ఉందో అలా మార్చాలి. దాని తర్వాత మా అందరి సమస్యలు తీరాలి. నేనే దగ్గరుండి అన్నీ చెయ్యాలి. అమ్మా! నేను చేయగలనా? అని అడిగాడు ఆర్య. అప్పుడు అమ్మ ఆర్య మొహం చూసి, నువ్వు మాత్రమే చేయగలవు నాన్నా. ముందు నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించడం పక్కన పెట్టు. మేఘకి ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా నిజం తెలియాల్సిందే కదా! నువ్వేంటో నువ్వే చూపించాలి. ఆ తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి అని వాళ్ళు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో రోహిణి వచ్చి బాబు ఆర్య తినటం అయ్యిందా? అని అడిగింది. హా! అయిపోయింది అన్నాడు. ఇంకో దోస వేయమంటారా? అని అడిగింది. చాలు చాలు ఇప్పటికే చాలా ఎక్కువ తిన్నాను అని అన్నాడు ఆర్య. దానికి రోహిణి బాబు మీరు చాలా గ్రేట్. ఇంకో దోస వేయమని మీరు అడిగి ఉంటే నేను చచ్చేదానిని అని అంది. అదేంటి? అని అడిగాడు. అదేం లేదు. మీ ఇద్దరు మాట్లాడుకుంటూ మొత్తం దోసలు తినేశారు. ఇంక దోస పిండి లేదు. మీరు అడుగుతారేమో అని కంగారు పడ్డా అని అంది. అయ్యో! మరి నీకు? అని అడిగింది అమ్మ. అబ్బా! నేను మీలా లేట్ చేయనమ్మా. ముందు నాకు కావాల్సిందంతా తినేసి మరి మీరు వచ్చేదాకా ఎదురు చూడాలి అంటే నాకు కష్టం మరి అని చెప్పి గరిటె తిప్పుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఇంకా ఆ ఉదయం అలా గడిచాక ఆర్య ఇంకా మేఘ విషయం మీద బయటకు వెళ్ళాడు. మేఘ ఆ రోజు కాలేజీకి బయలుదేరింది. ఆర్య ఆ కాలేజీకి దగ్గరలో ఉన్నాడు. మేఘ రావటం ఆర్యకి కనిపిస్తూ ఉంది. కానీ మేఘ ఈరోజు బైక్ వేసుకొని రాలేదు. ఆర్య మేఘ బైక్ మీద వస్తుంది అనుకొని చూస్తూ ఉన్నాడు. అప్పుడు మేఘ ఆటోలో వచ్చింది. తను ఆటో దిగగానే ఆర్య మేఘ వెనుక వెళ్ళి మేఘ ఆగు అని పిలిచాడు. మేఘ వెనక్కి తిరిగి చూసింది. ఎందుకు ఆటోలో వచ్చావు? అని అడిగాడు. తను దానికి ఏ సమాధానం చెప్పకుండా మళ్ళీ ముందుకు తిరిగి కాస్త వేగంగా నడవటం మొదలుపెట్టింది. ఆర్య అలా మేఘని పిలుస్తూ తన వెనకే వెళుతూనే ఉన్నాడు. అయినా మేఘ అసలు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తూనే ఉంది. అలా మేఘ కాలేజ్ గేట్ వరకు నడిచి వెళ్ళిపోయింది. అక్కడ వాచ్మ్యాన్ ఆర్యని చూసి ఏ బాబు, ఎవరు నువ్వు? ఎందుకు అమ్మాయి వెనక వస్తున్నావు? నువ్వు ఈ కాలేజ్ అబ్బాయివా? అని అడిగాడు. అన్నా నేను ఈ కాలేజ్ కాదు, కానీ ఒకసారి అమ్మాయితో మాట్లాడాలి. మాట్లాడి వెంటనే వెళ్ళిపోతా అన్నాడు. దానికి ఆ వాచ్మ్యాన్ మేడం, నీకు ఈ కుర్రాడు తెలుసా? అని అడిగాడు. మేఘ వెంటనే నాకెవరూ తెలీదు. నా కోసం ఎవరైనా వస్తే వాళ్ళని లోపలికి పంపుకు అని చెప్పి తను క్లాస్కి వెళ్ళిపోయింది. ఆర్య అలా ఆపకుండా పిలుస్తూనే ఉన్నాడు. అయినా మేఘ వినడం లేదు. వాచ్మెన్ ఆర్యని గట్టిగా అరిచి కాలేజ్ బయటికి పంపించేశాడు. మేఘ క్లాస్లో కూర్చుంది. కానీ ఆలోచనలు మాత్రం ఆర్య దగ్గరే ఉంది. మేఘ మనసులో ఎంత ప్రేమ ఉన్నా అంత ఆపుకుంది, చంపుకుంది. నా వల్లే కాదు, నేను మళ్ళీ మళ్ళీ ఆ గాయాలకు దగ్గర కాలేను అనుకొని అదే ఆలోచనలు ఉండిపోయింది. మళ్ళీ మేఘ అనుకుంది, ఆర్య నాకు నువ్వంటే చాలా ఇష్టం, చాలా గౌరవం. కానీ ఒకే ఒక కారణం మన ఇద్దరి మధ్యన ఎప్పటికీ కలవాలని అడ్డుకట్ట వేసింది. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఈ దూరం తరగదు. దయచేసి నా వెంట పడకు. నన్ను నమ్మించే ప్రయత్నం మాత్రం చెయ్యకు. నేను నమ్మలేను. అలా అని నా చుట్టూ నువ్వు తిరుగుతూ ఉంటే అది చూస్తూ నేను మామూలుగా ఉండలేను. ఇదంతా నీకు నోరు విప్పి చెప్పాలని ఉంది. కానీ ఏ కారణం చెప్పి నిన్ను దూరం చెయ్యాలని నాకు అసలు అర్థం కావట్లేదు. నువ్వు నా జీవితంలోకి రావటం నీ దురదృష్టం ఆర్య. తప్పు నాది అని తనని తాను నిందించుకుంటూ ఉంది మేఘ. ఒకవేళ నువ్వు ఏ కారణంతో నన్ను దూరం పెడుతున్నావు అని నువ్వు నన్ను అడిగితే నేను చెప్పే సమాధానం నీకు నువ్వు నవ్వు తెప్పించేయవచ్చు. కానీ అదే నిజం. నేనేమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను. అది నీకు చెప్పాలి అని ఉన్నా చెప్పలేను. గీతకి, నీకు నేను ఏమీ చెప్పలేను. నాకు దూరంగా ఉండు. అదే చాలు. అదే నీకు నాకు మంచిది అని అనుకొని తనను తాను నిందించుకుంటూ ఆ ఆలోచనలోనే ఉండిపోయింది. ఎంత లోతుగా ఆలోచనలో పడింది అంటే 4 గంటలకు కాలేజీ అయిపోయినా ఆ మైకంలో 5 గంటల వరకు క్లాస్ రూమ్‌లోనే కూర్చొని ఉంది. కాలేజీలో పనిచేసేవాళ్ళు క్లాస్ రూమ్‌కి తాళం వేయటానికి వచ్చారు. లోపల ఏదో మైకంలో ఉండిపోయిన మేఘ కనీసం చప్పుడు చేయకుండా అలాగే కూర్చొని ఆలోచనలో ఉండిపోయింది. అప్పటికే కాస్త చీకటిగా ఉంది. క్లాస్ రూమ్ అలా వచ్చి చూసి ఎవరైనా ఉన్నారా క్లాస్‌లో అని అడిగాడు. ఒక కుర్రాడు క్లాస్ రూమ్‌కి తాళం వేయటానికి. కానీ అది వినిపించిన మేఘ జవాబు ఇవ్వకుండా అలాగే ఉండిపోయింది. ఇంకా ఎవరూ లేరు లోపల అనుకొని తాళం వేసి వెళ్ళిపోయాడు ఆ కుర్రాడు. అలా తాళం వేసిన కాసేపటికి మేఘ ఫోన్ వైబ్రేట్ అవుతూ ఉంది. చాలాసేపు వైబ్రేటర్ అవుతూ ఉంది. ఒక్కసారిగా చప్పుడు తన చెవికి వినపడంతో మేఘ ఉలిక్కిపడి చుట్టూ చూసింది. ఎవరూ లేరు. ఇంక ఫోన్ చూసింది. ఫోన్ లిఫ్ట్ చేసింది. ఫోన్ చేసింది గీత. మేఘ ఎక్కడున్నావు? అని అడిగింది. దానికి మేఘ ఏం సమాధానం చెప్పకుండా అలా ఉండిపోయింది. గీత మళ్ళీ అడిగింది. మేఘ ఎక్కడ ఉన్నావు? టైం అయింది కదా! ఇంకా ఇంటికి రాలేదు ఏంటి? అని అడిగింది. దానికి మేఘ చుట్టూ చూస్తూ నేను లైబ్రరీకి వచ్చాను. ఇంకా కాసేపట్లో వచ్చేస్తాను అని చెప్పింది. ఓహో!
సరే, ఇంకా ఇంటికి రాకపోయేసరికి ఏం జరుగుతుందో అని కాస్త కంగారు పడ్డాను. సరే, నువ్వు జాగ్రత్తగా వచ్చేయి. ఈలోపు నేను వంట చేసి ఉంచుతా అంది గీత. ఆ సరే గీత, వచ్చేస్తాను అని చెప్పి మేఘ ఫోన్ కట్ చేసి చుట్టూ చూస్తూ తన బ్యాగ్ తీసుకొని తలుపు దగ్గరకు వచ్చింది. తలుపు తీయటానికి ట్రై చేస్తూ ఉంది. ఎంతసేపు ట్రై చేసినా ఇంతకీ తలుపులు రావటం లేదు. అప్పుడు ఇంకా బయట ఎవరైనా ఉన్నారా అని పిలవటం మొదలుపెట్టింది. కానీ ఎవరూ చప్పుడు చేయటం లేదు. మళ్ళీ మళ్ళీ పిలుస్తూనే ఉంది. అలా ఒక గంట పాటు లోపలే ఉండిపోయింది. గట్టిగా పిలుస్తూ ఉంది మేఘ. అయినా సరే ఎవరికీ వినిపించటం లేదు. అప్పటికి అందరూ వెళ్ళిపోవటంతో బయట వాచ్‌మెన్ ఒక్కడే ఉన్నాడు. అక్కడి వరకు మేఘ మాట వినిపించదు. అలా చాలాసేపు పిలుస్తూనే ఉంది. మేఘ గంటపాటు చూసి ఇంకా కంగారు పడటం మొదలుపెట్టింది. మేఘకు తెలీదు తన కోసం బయట ఆర్య ఎదురు చూస్తూ ఉన్నాడు అని. ఆర్య కాలేజ్ వదిలినప్పటి నుండి చూస్తూనే ఉన్నాడు. లోపల నుండి అందరూ వస్తున్నారు. మేఘ మాత్రం రావటం లేదు. అది గమనించి ఆర్య వాచ్‌మ్యాన్ని అడిగాడు. ఉదయం ఒక అమ్మాయి కాలేజ్ లోపలికి వెళ్ళింది. ఇంతవరకు రాలేదు. మీరు ఏమైనా చూశారా అని అడిగాడు. దానికి వాచ్‌మెన్ ఇప్పటి వరకు ఎవరూ లోపల ఉండరు సార్. 4 గంటలకి కాలేజ్ అయిపోతుంది. అప్పుడే అందరూ వెళ్ళిపోతారు. ఈ టైంకి లోపల ఎవరూ ఉండరు అని చెప్పాడు. అదేంటి అందరూ రావటం చూశాను. తను మాత్రం రాలేదు. ఒకసారి మీరు వెళ్ళి చూస్తారా అని అడిగాడు. అలా కుదరదు సార్. లోపల ఎవరూ ఉండరు అని చెప్పా కదా. ఇంక మీరు దయచేసి అర్థం చేసుకొని మీరు ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. మా సార్ చూస్తే నా ఉద్యోగం పోతుంది. చుట్టూ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. దయచేసి వెళ్ళిపోండి అని ఆర్యని పంపటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు వాచ్‌మెన్. వాచ్‌మెన్ మాటలు విన్నాక ఆర్యకి కాస్త కంగారు పుట్టింది. అప్పుడే ఆర్యకి గీత గుర్తుకు వచ్చి వెంటనే గీతకు ఫోన్ చేశాడు. గీత ఫోన్ లిఫ్ట్ చేసింది ఆర్య. ఏమీ అడగకుండానే, ఆర్య నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా టైం అయింది. ఇంకా మేఘ ఇంటికి రాలేదు. ఏమైంది అని కంగారుగా ఉంది అని చెప్పింది. అప్పుడు ఆర్య గీతను అడిగాడు. మేఘ ఇంటికి రాలేదా గీత అని. దానికి గీత లేదు ఆర్య, చాలా టైం అయింది. నేను ఫోన్ చేశాను. అప్పుడు లైబ్రరీలో ఉన్నాను అని చెప్పింది. ఇప్పుడు తనకి ఫోన్ చేస్తూనే ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. నాకు భయంగా ఉంది అని కంగారు పడుతూ చెప్పింది. అప్పుడు ఆర్య గీత నువ్వేం భయపడకు. నేను ఇక్కడే ఉన్నాను. తన కాలేజ్ బయటే ఉన్నా. ఉదయం తను లోపలికి వెళ్ళటం చూశాను. తనతో మాట్లాడి ఎలాగైనా ఒప్పిద్దామని చూశాను. కానీ తను నా మాట వినకుండా లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ బయటికి వస్తుంది కదా అని నేను ఇక్కడే బయటే ఉన్నాను. ఎదురు చూస్తూ ఉన్నాను. అందరూ బయటికి వచ్చారు. కానీ తను మాత్రం బయటికి రాలేదు. నేను ఇక్కడ వాచ్‌మ్యాన్‌ని అడిగాను. లోపల ఎవరూ లేరు అంటున్నాడు. నువ్వేం కంగారు పడకుండా ధైర్యంగా ఉండు గీత. అలా మేఘకి ఫోన్ చేస్తూనే ఉండు. తను ఫోన్ లిఫ్ట్ చేస్తే నాకు చెప్పు. నేను ఇక్కడే ఉన్నా అన్నాడు ఆర్య. సరే ఆర్య, నేను చాలాసార్లు చేశాను. అయినా తను ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. మళ్ళీ ఇప్పుడు చేస్తాను. నువ్వు తనని ఎలా అయినా ఇంటికి తీసుకురా అని చెప్పి కంగారు పడుతూ ఉంది గీత. ఇందాక ఫోన్ చేసినప్పుడు అక్కడ ఉన్నా అని చెప్పింది. మేఘ అని అడిగింది ఆర్య. అప్పుడు నాకు లైబ్రరీలో ఉన్నానని చెప్పింది అంది గీత. ఏ టైంకి చేశావు అని అడిగాడు. 5 గంటలకు చేశాను. 4 గంటలకు కాలేజ్ అయిపోయింది కదా, ఇంకా రాలేదేంటి అని అడిగాడు. అప్పుడే తను లైబ్రరీలో ఉన్నాను అని చెప్పింది. ఇప్పుడు టైం ఏడయింది. నాకు చాలా కంగారుగా ఉంది ఆర్య. తను అసలు ఎక్కడ ఉంది? అసలే తన పరిస్థితి బాగోలేదు అని అంటుంది గీత. గీత నువ్వు నిదానంగా ఉండు. తనకేమీ కాదు. నేను చూసుకుంటా. ఇక్కడే ఉన్నాను కదా అని అన్నాడు ఆర్య. నేను తనతో పాటే ఇంటికి వస్తాను. నువ్వు మాత్రం ఫోన్ చేస్తూనే ఉండు సరేనా అని ఫోన్ కట్ చేశాడు ఆర్య.